హలో బర్డీస్, టుడేస్ రెసిపీ ఈజ్ ఆల్ అబౌట్ పెరుగు చారు అనమాట. ఈడ నేనైతే 1 కప్ పుల్లని పెరుగుల ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని గిల్ల కొట్టుకున్నాను. తర్వాత కొంచెం బేసన్ కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మన బజ్జీల కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఆ బ్యాటర్ కోసం 1 కప్ బేసన్, ఆనియన్స్, మిర్చి పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని బజ్జీల పిండి బ్యాటర్లా వాటర్ పోసుకుంటూ కలపాలి. ఇప్పుడు పొయ్యి పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న బజ్జీలాగా వేసుకొని అండ్ ఈ బజ్జీలని నార్మల్ హీట్లోనే కాలవాలి. వన్స్ బజ్జీలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పొయ్యి పైన మళ్ళీ డిఫరెంట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మిర్చి, కలెమాకు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అందులో 1 కప్ ఆఫ్ టొమాటోస్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్, హల్దీ వేసుకొని వెయిట్ చేయాలి. 2 to 3 minutes అది వేగిన తర్వాత మన పెరుగు కన్సిస్టెన్సీ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంది మెల్లమెల్లగా పోసుకుంటూ ఉండలు లేకుండా వాటర్ వేసుకుంటూ కలపాలన్నమాట. వన్స్ ఇలా అయిన తర్వాత ఒక 3 minutes దీన్ని పక్కన వదిలేస్తే ఇది మరగడం స్టార్ట్ అవుతుంది. మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర ఇంకా బజ్జీలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని పొయ్యి ఆఫ్ చేసేసి 2 minutes దీన్ని మూతపెట్టి పెడితే ఆ బజ్జీలు అనేవి మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోతాయి. మేమైతే దీన్ని పెరుగు చారు అంటాం. మీ లాంగ్వేజ్లో ఏమంటారో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై